తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్ గారి గురించి, ఆయన సినిమాల గురించి, రాజకీయాల గురించి అందరూ ఎన్నో విశేషాలు చెప్తున్న నేపథ్యంలో ఈ వీడియోలో విజయ్ గారి కుటుంబం గురించి, అలాగే ఆయన వ్యక్తిగత జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్లు ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వస్తే, విజయ్ గారి పూర్తి పేరు చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్. ఆయన 1974 జూన్ 22న తమిళనాడు రాష్ట్ర రాజధాని మద్రాసులో ఎస్ఏ చంద్రశేఖర్ గారు, శోభ గారుల దంపతులకి తొలి సంతానంగా జన్మించారు. విజయ్ గారి తండ్రి క్రిస్టియన్ కాగా తల్లి హిందూ. విజయ్ గారికి ఒక చెల్లి విద్య కూడా ఉండేది. అయితే కేవలం 2 ఏళ్ల వయసులోనే అనారోగ్య సమస్యలతో తన చిట్టి చెల్లి చనిపోవడంతో అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఎంతో ఆనందంగా ఉండే విజయ్ గారి జీవితంలో పెను విషాదం చోటు చేసుకుంది. అప్పటి నుంచి తనకు తెలియకుండానే ఎంతో సైలెంట్ అయిపోవడమే కాకుండా ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారు కూడా కాదు విజయ్. తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కోడంబాకంలో ఉన్న ఫాతిమా స్కూల్లో పూర్తి చేసిన విజయ్ విరుగంబాకంలో ఉన్న బాలలోక్ స్కూల్లో తన విద్యను కొనసాగించారు. ఆ తర్వాత చెన్నై లయోలా కాలేజ్ నుంచి విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ చేయాలని భావించి కాలేజీలో చేరినప్పటికీ నటనలో అవకాశాలు రావడంతో కాలేజ్ మధ్యలోనే మానేశారు. విజయ్ గారి తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ గారి పూర్తి పేరు సేనాపతి ఆల్బర్ట్ చంద్రశేఖర్. ఆయన 1945 జూలై 2న జన్మించారు. ఆయన నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన తమిళ్తో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 70 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. 7 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన 44 సినిమాలకి స్క్రీన్ ప్లే అందించారు. 15 సినిమాల్లో నటించి నటనలో కూడా తన ప్రతిభను చాటుకున్నారు. తెలుగులో చిరంజీవి గారు హీరోగా నటించిన చట్టానికి కళ్ళు లేవు, పల్లెటూరు మనగాడు, దేవాంతకుడు, శోభన్ బాబు గారి బలిదానం, భానుచంద్ర గారు, సుమలత గారు జంటగా నటించిన ఇంటికో రుద్రమ్మ సినిమాలకి ఆయనే దర్శకత్వం వహించారు. హీరో విజయ్ నటించిన 69 సినిమాల్లో 16 సినిమాలు ఈయన దర్శకత్వంలోనే నటించడం విశేషం. సినిమా రంగానికి చంద్రశేఖర్ గారు చేసిన సేవలను గుర్తించి అమెరికాలోని ఇంటర్నేషనల్ తమిళ యూనివర్సిటీ ఆయనకి గౌరవ డాక్టరేట్ ను కూడా ప్రకటించింది. విజయ్ గారి తల్లి శోభ గారి విషయానికి వస్తే 1956 ఆగస్టు 24న జన్మించిన ఆమె ప్లేబ్యాక్ సింగర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా, దర్శకురాలుగా ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేశారు. శోభ గారు రాసిన ఎన్నో కథల్ని చంద్రశేఖర్ గారు సినిమాలుగా రూపొందించారు. వారి సినిమాల్లో ఎక్కువగా హీరో విజయకాంత్ గారు నటించేవారు. 2003 ఏప్రిల్లో విజయ్ టీవీలో శోభ గారి సమర్పణం అనే క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రాం ప్రసారం అవ్వడమే కాకుండా మంచి ఆదరణ పొందింది. 10 సినిమాలు నిర్మించిన శోభ గారు 50కి పైగా సినిమాలకి కథలు రాయడమే కాకుండా 2 సినిమాలకి దర్శకత్వం కూడా వహించారు. శోభ గారు దర్శకత్వం వహించిన 2 సినిమాలకి ఆమె భర్త ఆమెతో పాటు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తే, దిగ్గజ తమిళ దర్శకుడు శంకర్ గారు ఆమె వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం గమనార్హం. ఆ 2 సినిమాల్లో కూడా హీరో పాత్ర పేరు విజయ్ కావడం మరో విశేషం. విజయ్ అనే పేరు ఆ దంపతులకు ఎంత ఇష్టమో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. తమిళ్లో ఎన్నో పాటలు పాడిన శోభ గారు తెలుగులో కూడా మురళీమోహన్ గారు హీరోగా వచ్చిన అల్లరి వయసు అనే సినిమాలో ఒక పాటని పాడారు. అయితే విజయ్ గారి తల్లిదండ్రుల గురించి తెలుగు వారికి మొట్టమొదటి తెలిసింది మాత్రం 2021లో అనే చెప్పాలి. ఆ సమయంలో విజయ్ తన తల్లిదండ్రులతో పాటు 11 మందిపై కోర్టులో కేసు పెట్టారని వచ్చిన వార్తలు అప్పట్లో పెద్ద సంచలనమని చెప్పొచ్చు. ఆ కేసు పెట్టడానికి కారణం కూడా విజయ్ గారి తండ్రి చంద్రశేఖర్ గారు 2021లోనే ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయాకం అనే పార్టీని స్థాపించడం, ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయడమే. అంతేకాకుండా ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా తనకి తానే నియమించుకున్న చంద్రశేఖర్ గారు ట్రెజరర్ గా విజయ్ గారి తల్లి శోభ గారి పేరుని రిజిస్టర్ చేశారు. అయితే ఇదంతా విజయ్ గారికి తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా జరగడంతో విజయ్ గారు కోర్టులో దావా వేశారు. అంతేకాకుండా తన పేరును గాని, ఫోటోలు గాని, అభిమానులు గాని రాజకీయాల్లోకి లాక్కూడదని కోరడమే కాకుండా తన అభిమానులు కూడా ఈ పార్టీలో తన పేరు చెప్పి చేరినా, ఎటువంటి కార్యక్రమాలు చేసినా లీగల్ యాక్షన్ తీసుకుంటానని, ఆ పార్టీతో తనకి ఎటువంటి సంబంధం లేదని వ్యాఖ్యానించడం అప్పట్లో విపరీతంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. అయితే 2023లో విజయ్ గారు హీరోగా నటించిన వారసుడు సినిమా ఆడియో ఫంక్షన్ కి విజయ్ తల్లిదండ్రులు హాజరవ్వడంతో వారి కుటుంబంలో చెలరేగిన ఆ వివాదానికి ముగింపు పలికినట్టు అయింది. తండ్రి కొడుకుల మధ్య చెలరేగిన ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేయడంలో విజయ్ గారి తల్లి శోభ గారు కీలక పాత్ర పోషించారు. తన తల్లి మీద ఉన్న ప్రేమతో చెన్నైలో సాయిబాబా గుడిని నిర్మించారు విజయ్. చెన్నై వడపల్లి ప్రాంతంలో ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించిన విజయ్ తన తల్లి శోభ గారి పేరిట చెన్నై సాలిగ్రామం ప్రాంతంలో మరో కళ్యాణ మండపాన్ని, అలాగే తన భార్య సంగీత గారి పేరిట
చెన్నైలోని పోరూర్ ప్రాంతంలో మరో కళ్యాణ మండపాన్ని నిర్మించారు. విజయ్ గారి తల్లిదండ్రులు ఎప్పుడూ విజయ్ అభిప్రాయానికి ఎంతో విలువిచ్చేవారు. తమ కుమారుడు విజయ్ ఇంగ్లాండ్లో స్థిరపడిన శ్రీలంక కుటుంబానికి చెందిన సంగీత గారిని ప్రేమించి వివాహం చేసుకుంటాను అని చెప్పాక విజయ్ గారి నిర్ణయాన్ని గౌరవించి ఆశీర్వదించారు విజయ్ గారి తల్లిదండ్రులు. ఒకప్పుడు తమ మధ్య వచ్చిన విభేదాల కారణంగా న్యాయ పోరాటం కూడా చేసుకున్న తల్లిదండ్రులు కుమారుడు ఇటీవల 2026 మే 4న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంలో ఈలలు వేస్తూ గోల చేస్తూ ఎంతో ఆనందంగా వేడుక చేసుకోవడం అందరినీ ఎంతగానో ఆనందపరిచింది. ఆ సమయంలో విజయ్ గారు కూడా తన తల్లిదండ్రులతో ఉండటం ఆయన అభిమానుల్ని ఎంతగానో అలరించింది. విజయ్ సాధించిన విజయాలు ఘనతల పట్ల ఎంతో ఆనందంగా ఉన్నానని, ఒక తండ్రిగా గర్వపడుతున్నానని విజయ్ గారి తండ్రి అంటూ ఉంటే, ఆయన తల్లి శోభ గారు విజయ్కి మొట్టమొదటి అభిమాని నేనే అంటూ ఎంతో ఎమోషనల్ గా చెప్పిన మాటలు అందరినీ ఎంతో భావోద్వేగానికి గురిచేశాయి. విజయ్ గారి వివాహం సంగీత గారితో 1999 ఆగస్టు 25న జరిగింది. విజయ్ గారు నటించిన పువ్వే ఉనకాగా సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ ని ఎంతగానో ఇష్టపడ్డ సంగీత గారు విజయ్ గారిని కలిసి ఆ విషయం చెప్పినప్పుడు ఆమె చూపించిన అభిమానంతో పాటు వ్యక్తిత్వం కూడా బాగా నచ్చడంతో ఇంటికి ఆహ్వానించి తన తల్లిదండ్రుల్ని పరిచయం చేశారు విజయ్. పువ్వే ఉనకాగా సినిమా ఆ తర్వాత కాలంలో తెలుగులో శుభాకాంక్షలు పేరుతో హీరో జగపతి బాబు గారు, రాశి గారు జంటగా రీమేక్ అయ్యి ఇక్కడ కూడా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా కారణంగానే సంగీత గారు విజయ్ గారు ఒకరికొకరు కలవడం, మొదట్లో స్నేహితులుగా ఉండటం, ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏర్పడిన ప్రేమతో ఇరుపక్షాల పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకోవడం జరిగింది. విజయ్ గారిని ఎంతగానో ఆరాధించే సంగీత గారు ఆయనకి ఎన్నో సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేశారు. వారిద్దరు దంపతులకి మొదటి సంతానంగా 2000వ సంవత్సరం ఆగస్టు 26న అంటే తమ తొలి పెళ్లి రోజుకి ఒక్క రోజు తర్వాత కుమారుడు జాసన్ సంజయ్ జన్మించగా 2005 సెప్టెంబర్ 9న వారి దంపతులకి కుమార్తె దివ్య సాషా జన్మించారు. కెనడా దేశంలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసిన జాసన్ సంజయ్ తన కాలేజీ రోజుల నుంచి ఎంతో మంచి క్వాలిటీతో ఉండే షార్ట్ ఫిల్మ్స్ తీసేవారు. ప్రస్తుతం సందీప్ కిషన్ గారి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా రూపొందుతున్న సిగ్మా అనే సినిమాకి మొదటిసారి దర్శకత్వం వహిస్తున్నారు సంజయ్. ఈ సినిమాని ప్రతిష్టాత్మకమైన లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తూ ఉండగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత దర్శకత్వం అందిస్తున్నారు. అంతేకాకుండా 2009లో రిలీజ్ అయిన విజయ్ గారి బెట్టేకరణ్ సినిమాలో ఒక పాటలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు సంజయ్. విజయ్ గారి కుమార్తె దివ్య చదువులో రాణిస్తూ ఉండటంతో పాటు బ్యాడ్మింటన్ ప్లేయర్ గా మంచి ప్రతిభ చూపిస్తూ స్కూల్ కాలేజ్ లెవెల్లో ఎన్నో కాంపిటీషన్స్ లో విజయం సాధించారు. అంతేకాకుండా విజయ్ గారు హీరోగా నటించిన 2016లో వచ్చిన తేరీ సినిమాలో ఒక మంచి పాత్రలో నటించి మెప్పించారు. మరోవైపు విజయ్ గారి భార్య సంగీత గారు మొదటి నుంచి కూడా ఆర్థికంగా ఉన్నత కుటుంబంలో జన్మించడం కారణంగా ఇంగ్లాండ్లో ఉన్న కుటుంబ వ్యాపార వ్యవహారాలతో పాటు చెన్నైలో ఉన్న వ్యాపారాలు విజయ్ గారి వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవారు. అయితే 2026 ఫిబ్రవరిలో విజయ్ గారితో విడాకులు కోరుతూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో కేసు వేసిన ఆమె విజయ్ ఒక ప్రముఖ నటితో పెట్టుకున్న వివాహేతర సంబంధం కారణంగా అనుభవించిన మానసిక వ్యధ కారణంగానే విడాకులు కోరుతున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నోసార్లు ఆ నటికి దూరంగా ఉంటానని చెప్పి కూడా మళ్లీ ఆమెతో అనుబంధాన్ని కొనసాగిస్తూ మోసం చేశారని కూడా కోర్టుకి తెలియజేశారు. ఈ తరుణంలో విజయ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన రాజకీయ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో గొప్పగా ఉండాలని, వారిద్దరు దంపతులు మళ్లీ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నారు.